కాసేపు అరవకుండా ఉంటే నేను మాట్లాడతారా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎంతో త్యాగం చేస్తున్నారు, మీకు అర్థం కావట్లా. భీమన చెప్పినట్టన్నా ఎంత త్యాగం చేస్తున్నారో తెలిసిన. మీకు కాంపిటీషన్ పెట్టాల్సిన అవసరం ఉంటారు బాబు మీకు. దీని వెనక పెద్ద ఆశయం ఉంది, దాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్. వాళ్ళు చెప్పారే ఇందాక, సమాజం, మానవ సమాజం ఉంది. ఆ సమాజానికి మీరేమి ఇవ్వాలి? ఎక్కడన్నా ఉందా ఇట్లా? ఎవరైనా కాంపిటీషన్స్ పెడుతున్నారా? ఇంత వేదిక ఇచ్చి ఇట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి, ఈ సినిమా అంటే తమాషా. నేను చూడలా ఈ షార్ట్ ఫిల్మ్స్, చూసినట్టయితే ఒక్కోడికి ఇచ్చేవాడిని. అసలు ఒక డైరెక్టర్ కావాలి అంటే ఎంతగా వేదన చెందాలో తెలుసా, ఎంతగా ఆలోచించాలో తెలుసా? నిద్ర పట్టిద్దా? నువ్వు ఒక్కడు కన్న కళ 24 క్రాఫ్ట్లని సమన్వయం చేసుకుని 1 కోటి మంది తీసేయి, 1 లక్ష మంది తీసేయి, 1000 మంది, 100 మంది అయినా వాళ్ళ పనులు మానుకొని చూడాలంటే వాడు ఊహించనంతగా నీ సినిమా ఉండాలంటే ఎంతగా వేదన చెందాలి. ఈయన చెప్పినట్టు ఒక్కో ఫ్రేము, దానికి ఏం కావాలి? అవగాహన కావాలి. చేతిలో కెమెరా ఉందలే బొంగు, ఏంటి ఐఫోన్ ఉందలే, చిన్న బొడ్డ కెమెరాలు ఉండలే, తీసి పడేద్దాం, అరే నువ్వు రారా, ఇటు నిలబడరా, ఏంట్రా ఇది? నాకేం అర్థం కాదు. టెక్నాలజీ పెరిగితే మీ ఇష్టారాజ్యంగా తీసేస్తారా? సమాజం, మానవ సమాజంలో ఈ రోజున్న రుగ్మతలు, ఎంత భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్నాం తెలుసా మనం? కుటుంబ విలువలు నాశనం అయిపోతున్నాయి చేతికి బొచ్చి వచ్చిన తర్వాత. హలో, మానవ సంబంధాలు పోయినాయి, మనుషులతో మాట్లాడడం మర్చిపోయారు. కులం పేరుతో, మతం పేరుతో మనుషులందరూ వేరుపడిపోతున్నారు. మనిషిని నిలువున దోపిడీ చేయడానికి దోపిడీ వర్గాలు ఎన్ని కుతంత్రాలు పడాలో అన్ని కుతంత్రాలు చేస్తా ఉన్నాయి. మనం కాకుండా పోతున్నాం, మన బిడ్డలు మనకు కాకుండా పోతున్నారు. ఇంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు, ఒక అద్భుతమైన కళలో మీకు ప్రవేశం ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీరు రాణించాలంటే సమాజాన్ని చదవంటారా బాబు, సాహిత్యాన్ని చదవండి. ఆ సాహిత్య వెలుగులో సమాజాన్ని పరిశీలించండి, సృష్టిని పరిశీలించండి, మనిషిని పరిశీలించండి. అద్భుతమైన కథలు వస్తాయి. ఆ కథలతో పాటు మీరు ఎలా చూపించాలనే జ్ఞానం కూడా మీకు వస్తుంది. ఈయన అన్నారే ఒక్కో ఫ్రేము, ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్ ఇలా ఎంతమంది చూశారు? అది ఒక్కడు చేయెత్తాడు, అక్కడ చేయెత్తాడు, అక్కడ చేయెత్తాడు. ఒక్కసారి చూడండి. జీవితంలో విజయాలు సాధించిన వాళ్ళు ఎందుకు సాధించారు, ఏ స్థాయి నుంచి వచ్చారు, ఎలా ఎదిగారు అనేది కొంచెం పరిశీలించండి. పరిశీలన దృక్పథం లేనివాడు దర్శకుడు కాలేడు, నటుడు కాలేడు, రచయిత కాలేడు. సమాజాన్ని పరిశీలించని వాడు, మనిషిని పరిశీలించిన వాడు, సృష్టిని పరిశీలించిన వాడు ఈ మూడిట్లో ఏది కాలేడు. ఏదో టైంపాస్ అయితే టైంపాస్ అంతే. చేతిలో కెమెరా ఉంది, వేసేద్దాం. ప్రీ వెడ్డింగ్ వీడియోలాగా ఇంకేం లేవురా బాబు, నాకేం అర్థం కాదు. సరే, నిజంగా ప్రేమ గురించి చెప్పాలా? మీలో ఎవడికి తెలుసు చెప్పండి? మీ కుర్రనాళ్ళలో ప్రేమ అంటే నిజమైన అర్థం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? లవ్ అంటే ఏంటిరా? ఇద్దరు యువతి యువకుల మధ్య లేదా ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య లవ్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఏ పరిచయమైనా
ఏ స్నేహమైనా, ఏ ప్రేమైనా, ఏ సెక్స్ అయినా, ఏ బంధమైనా మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతుడిగా ఎదగాలి. పతనం కాకూడదు, బాధ్యతలు మరవకూడదు. కుటుంబం పట్ల, తన పట్ల, సమాజం పట్ల. అది నిజమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే బంధం, అది నిజమైన ప్రేమ. సమాజాన్ని అర్థం చేసుకోకుండా, మానవ సంబంధాలను అర్థం చేసుకోకుండా, మనిషిని అర్థం చేసుకోకుండా మీ చుట్టూ మీ చూపించే కథలన్నీ ఇక్కడి నుంచి వచ్చాయే కదా, పైనుంచే నువ్వు ఓడిపడతాయా? ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళండి, సాహిత్యం అంటే ఏంటో చెప్తాడు. సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళండి, పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ లైబ్రరీలు చూడండి, ఇంత లైబ్రరీలు ఉంటాయి. ఎందుకు సక్సెస్ అవుతారు జీవితంలో? ఓ సాహిత్యాన్ని చదవకుండా. అద్భుతమైన తెలుగులో ఎన్ని కథలున్నాయి. మనం ఈ రోజు రాసేది ఏందిరా బాబు? కొన్ని సంవత్సరాలకు ముందే రాశారు తెలిసిన అద్భుతమైన కథలు. ఆ సాహిత్యపు వెలుగులో ఇప్పుడున్న మనిషిని పరిశీలించండి, సమాజాన్ని పరిశీలించండి. అద్భుతమైన కథలు మీ నుంచి వస్తాయి, అద్భుతమైన డైరెక్టర్లు మీ నుంచి వస్తారు. తంగలాని ఎంతమంది చూశారు ఇందులో? ఏమనిపించింది చెప్పండి? సూపర్ అంటారు, కానీ దాని వెనక ఆ కథ ఎట్లా పుట్టింది? పారంజిత్ లాంటోడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని పాయింట్లు, ఒక వెట్రిమారన్, ఒక పారంజిత్, ఒక పూరి జగన్నాథ్, ఒక సుకుమార్, ఒక త్రివిక్రమ్, వీళ్ళు ఒక్క రోజులో కాలేదురా బాబు. ఎంత వేదన, ఎంత పరిశీలన ఉంటుందో తెలిసినా ఆయన చెప్పింది ఎంత వాస్తవం. అసలు నాకు ఒక్కో టైంలో మండిపోయిద్దిరా. నా దగ్గరకు వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు కుర్రోళ్ళు ఆయన దగ్గరికి వచ్చినట్టు. అన్నా నేను చేశాను, నాకు కొంచెం చూడన్నా అన్న చేశాను. ఏందిరా స్వామి ఇది? నాకేం అర్థం కాదా? మిడిమిడి జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. ఈయన అన్నాడే, ఏం డబ్బులు సంపాదించుకోండి, అడగండి. నిజంగా మీలో దమ్ముంటే, దానిలో నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. ఎవడో ఒకడు గుర్తిస్తాడు. మనిషి గురించి నువ్వు తీస్తున్నావు కాబట్టి. నీ సంకల్పం, నీ ఆశయం ఎక్కడి నుంచో పుట్టుకురారా బాబు. ఈ దర్శకులందరూ కూడా జనంలో నుంచే. ఏ 2 షార్ట్ ఫిల్మ్ చూడటం, తీయటం, డెమో ఇది అవ్వటం, ఎమ్మంటే హైదరాబాద్ పరిగెత్తుకు రావడం. ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళలో ఎంతమంది డైరెక్టర్ వేయాలి చెప్పండి? చెప్పండి. సుజిత్ షార్ట్ ఫిల్మ్ తీసేవాడు, వివేక్ కాత్రేయ తీశాడు. మన ఏగల్ డైరెక్టర్ పేరు ఏగల్ డైరెక్టర్ ఏగల్ కార్తీక్ ఘట్టమనేని, అతను తీసేవాడు. మారుతి గారు. అట్లా కాదు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతగా వేదన చెందేవాళ్ళు కదా. మీరు మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరందరు నా వాళ్ళు, నా జాతి మనుషులు. తెలుసునా? ఒక ఎర్ర వెలుగులో మీరందరూ ప్రకాశించాల్సిన వాళ్ళు. తెలుసునా? మీరందరూ సమాజానికి ఉపయోగపడాల్సిన వాళ్ళు. ఆ చొరవతో చెబుతున్నా. మీరు అన్న అనుకోండి, మామ అనుకోండి, అబ్బ అనుకోండి, బాబాయ్ అనుకోండి, ఎవడన్నా అనుకోండి నన్ను. ఆ చొరవ మీ మీద ఆయన చెప్పినట్టు మా డిపార్ట్మెంట్ అట్లా నేను చెబుతున్నా. నేను నటుడు కాకముందు నేను కూడా డైరెక్టర్ని. గురుగారు, నేను డైరెక్టర్నే. గత్యంతరం లేక నటుడు అయ్యి కాసిన బోధింటున్నా. నాకెంతో కోరిక డైరెక్ట్ చేయాలని. ఒక్కో టైంలో గట్స్ చాలా తెలిసిన ఎంత ఉండాలండి.
మీరింకా ప్రాథమిక దశకి ఇంకా కిందనే ఉన్నారు. అవగాహన పెంచుకోండి. ఒక్కో ఫ్రేమ్ ఏం చూపించచ్చు, మీలో సృజనాత్మకత, ఇంగ్లీష్లో క్రియేటివిటీ ఏది అంటారు, దానికి మీ అవగాహన, ఇవన్నీ తోడు చేయండి. ఒక అద్భుతాలు సృష్టిస్తారు మీరు. మీకు ఉంది కానీ మిడిమిడి జ్ఞానం ఉంది, కొందరికి కొంచెం స్థాయిలో ఉంది. దీని మీద కృషి చేయండి, బాగా కృషి చేయండి. ఖచ్చితంగా ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకడం అనేది మీ అదృష్టం. తెలుసునా? ఆంధ్రదేశంలో ఇట్లా నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఉండారా చెప్పండి. దీని వెనక పెద్ద ఆశయం ఉంది. నేను ఇందాకనే ఎర్ర వెలుగని సామాజిక బాధ్యత ఉంది. ఆ సామాజిక బాధ్యతతోనే ఎన్ని కష్టాలకు ఎన్ని నష్టాలకు ఓర్చి చేస్తున్నారో తెలుసా? దాన్ని ఉపయోగపెట్టుకోండి. ఆయన చెప్పినట్టు ఈయన హైదరాబాద్ నుంచి పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏంది? ఎవరన్నా దొరుకుతారా? మంచి నటులు, మంచి దర్శకులు, వాళ్ళని ప్రోత్సహించాలి. నా దగ్గరికి వస్తుంటారు కుర్రోళ్ళు, అన్నా నేను తీశానన్న, ఇందాక చెబుతున్నాను కదా, నేను మొహమాటం లేకుండా బూతులు తిట్టేస్తే ఏందిరా స్వామి ఇది నాకేం అర్థం కదా. పెళ్లి వీడియోలు చూసినట్టు, ఏదేదో చేసినట్టు. ఇందాక కొన్ని రీల్స్ చూసాం, కొన్ని బాగున్నాయి. ఆ పాటలు ఏంది అసలు? ఆ పాటలు ఏందిరా స్వామి నాకేం అర్థం కాదు. ఇంతకంటే ఏం లేదా? మనం బతుకుతున్న సమాజంలో ఇంకెంతకంటే ఇంకేం కనపడట్లేదా? ఒక కొత్త కాంపిటీషన్ మీకు పెట్టారు అంటే, రీల్స్ పాటలు పెట్టారంటే ఎంత ఇదిగా ఉండాలండి. మీకు విషయం తెలుసు, నేను ఈరోజు షూటింగ్ ఎగ్గొట్టా. గచ్చంద్ర నేను ఎక్కడ మా చెన్నై నుంచి వేటపాలెం నుంచి, వేటపాలెం నుంచి ఇక్కడికి వచ్చా. నాకు ఒక సామాజిక బాధ్యత ఉంది, తెలుసునా? నా పేరు అజయ్ ఘోష్. ఆ ఎర్ర జెండా వెలుగులోంచి వచ్చినండి నేను, తెలుసునా? నా జాతి మనుషులు ఇక్కడ పెడుతున్నారంటే, నా జాతి వాళ్ళు ఈ సమాజానికి ఒక వేగు చుక్కల గొప్ప డైరెక్టర్లు రాబోతున్నారు, గొప్ప రచయితలు రాబోతున్నారని ఆశ. మానవ సమాజాన్ని ఎక్కడికో తీసుకెళ్లి ఉన్నతంగా తీసుకెళ్తారని ఆశ. ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి తమ్ముళ్ళు, బాగా ఆలోచించండి. ఈ విషయంలో ఆయన ఎట్ట సాయం చేస్తానన్నాడో మీకు, నేను కూడా అట్లనే ఉంటా. నేను మిస్ అయ్యా ఈరోజు. నేనైతే బాగా ప్లాన్ చేసుకున్నా, ఈరోజు చూడాలి రా బాబు వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా అనుకున్నా. నేను నేర్చుకుంటూ బ్రతుకుతున్నవాడిని, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. సమాజాన్ని చూసి నేర్చుకుంటున్నా, మనిషిని చూసి నేర్చుకుంటున్నా. లేకపోతే నేనేవాడిని అక్కడ, నాకెందుకు ఇస్తారు క్యారెక్టర్లు? కొద్దో గొప్ప అధ్యయనం చేస్తా, కొద్దో గొప్ప సమాజం పట్ల, మనిషి పట్ల అవగాహన ఉంది కాబట్టి నాకు వేషాలు వస్తాయి. నేను చేసే క్యారెక్టర్లన్నీ కూడా తెలుసునా? మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను చేసే క్యారెక్టర్లు అయ్యో. మంగళవారంలో చూసుకోండి, ఫిగర్లోడు మన చుట్టూనే ఉంటారు, తెలిసిన మనుషులకి ఈ రకంగా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాళ్ళు గ్రామాల్లో. పుష్పాలో చూసుకోండి, ఒక దొంగ నా కొడుకులు. ఏంది బెదూర్లంక చూడండి, సరిపోదా శనివారం చూడండి. చూడు, నా జీవితంలో మర్చిపోలేని మ్యూజిక్ షాప్ మూర్తి పుష్ప తర్వాత. ఒక మనిషి ఎదగాలి అనుకుంటే, దాన్ని సాధించాలనుకుంటే, ప్రతి నిమిషం ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించి ఎదగడమే.
అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే ఎదగడం గొప్ప కాదురా సామె. తినటానికి బ్రహ్మాండమైన తిండి, బ్రహ్మాండమైన భార్య, 7 అంతస్తుల మేడ, ఏసీ గదులు, స్టెపిన్లు, ఇవన్నీ ఉంటే జీవితం అంటే ఏం తెలిసింది? ఆకలి ఉంటే, ఆశ ఉంటే దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే నీ సంకల్పం కరెక్ట్గా నువ్వు కొడతా ఉంటే అదిగో అట్లాంటి మనుషులు తోడవుతారు. అట్లాంటి మనుషులతో పాటు వీళ్ళందరూ తోడవుతారు. 6 సంవత్సరాలు హైదరాబాదులో ఎర్ర జెండా మనుషులు నడిపే స్టూడియోలో బతికినోడిని, అదిగో ఆయన చూసి నేర్చుకున్నోడిని. ఆయన ఒక పెద్ద డైరెక్టరు. ఆయన అప్పుడు నాకు సూచనలు చేసేవాడు. ఘోషు ఇది కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇది డైలాగు, ఇది నువ్వు అవుతావు. మీరు సంకల్పించి దాని పట్ల ఉంటే అవగాహన పెంచుకోవాలండి. ఇవన్నీ కాదండి, ప్రతి క్షణం అధ్యయనం. పుస్తకాలు చదవంటారా బాబు, మీకు దండం పెడతా. సెల్లులు చూస్తాం కాదు, బొచ్చే చూడటం కాదు. హాయ్ ఏం చేస్తున్నావురా, ఎక్కడిరా, ఈ కాదు. పుస్తకాలు చదవండి, అద్భుతమైన సాహిత్యం ఉందిరా బాబు, మీకు దండం పెడతాను నేను. తెలిసిన కేశవరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు, ఆయన రచయిత. పేరున్నారు ఎప్పుడన్నా? కేశవరెడ్డి అని, డాక్టర్ కేశవరెడ్డి, టీచర్ గారు ఆయన. ఆయన ఒక 7 కథలు 8 కథలు ఉంటాయి, చిన్న నవల్స్. మీకు స్క్రీన్ ప్లే అంటే అది తెలిసిపోయింది. తెలిసిన చివరి గుడిసె, తెలుసా? ఒక 7 పుస్తకాలు చదవండి ఆయన, కేశవరెడ్డి. ఇప్పుడు చెప్తున్నా, ఇవన్నీ కాదు, 7 పుస్తకాలు చదవండి. చదివిన తర్వాత ఇంకోటి, మీరు గనక అధ్యయనం బిగిన్ చేస్తే మీరు ఆలోచించే తత్వం మారిపోయింది. మీరు సమాజాన్ని చూసే దృక్కోణం మారిపోయింది. మీ గురించి మీరు ఆలోచించే తత్వం మారిపోయింది. మీరు మనిషిగా నిలబడతారు. మీ ఆలోచన పరిధి దాటిపోయింది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, వికసిస్తుంది మన మనసు. తెలుసా? స్వచ్ఛమైన మనుషులుగా తయారవుతారు. స్వార్థరహిత సమాజం కోసం ముందడుగేస్తారు మీరు, ఒక రచయితగా, ఒక కళాకారుడుగా, ఒక డైరెక్టర్గా. అది నేను కోరుకునేది. మీలో రావాలి అట్లాంటి వాళ్ళు ప్రోత్సహించడానికి ఇట్లా వేదికలు ఉన్నాయి. ఈ వేదికలను ఉపయోగించుకోండి. ఆయన అన్నట్టు, ఆయన హైదరాబాద్ నుంచి పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏంటండి? ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళు రాకుండా ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నాకెవరన్నా దొరుకుతారా? నేను కూడా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను ఒక సినిమా. నాకెవడన్నా దొరుకుతాడు వీటిలో అని చూద్దాం అనుకున్నా. ఏంది మిస్ అయ్యా? తీరా చూస్తేనే రీల్స్, పాటలు పెట్టారు, పెళ్లి వీడియోలన్నీ పెట్టారు ఆడ. పెళ్లి వీడియోలు, భజనలు, ఇవన్నీ ఏందిరా బాబు ఇది? నాకేం అర్థం కదా. మారండిరా నాన్న, మారండి. నేను నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మొత్తం మారాల్సిన పనిలే, కొంచెం మారి ఏంది, కొంచెం మనిషి గురించి ఆలోచించండి, సమాజం గురించి ఆలోచించండి. ఈ వేదిక ఎప్పటికీ మీకు తోడే ఉంటుంది. దీన్ని ఉపయోగపెట్టుకోండి. కావాలంటే ఇదిగో ఈయన వచ్చి మీకు క్లాస్ చెప్తాడు. నేను వస్తా నటుడుగా, నేను క్లాస్ చెప్తా. నటుడు ఎట్లా ఉండాల్సింది, వ్యక్తిగా ఎట్లా ఉండాల్సింది, నటుడిగా ఎట్లా ఉండాల్సింది నేను చెప్తా క్లాసు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నాను, ఏంది ఇప్పటికి ఇదైపోయింది. కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయన కొన్ని సున్నితంగా చెప్పాడు, నాది కొంచెం కఠినంగా ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని అందరూ ప్రేమించేవాడు కాబట్టి. అజయ్ ఘోష్ గారు వస్తున్నాడంటే అమ్మంట పరిగెత్తుకుంటూ వస్తారు కాబట్టి, ఎందుకంటే మీలో ఒకడిని కాబట్టి. నేను ఏంటంటే ప్రేమ ఉన్న చోటే అధికారం ఉంటుంది మీ మీద నాకు. ఎందుకంటే మీతో పాటు రోడ్ల మీద నడుస్తా, మీతో పాటు టీలు తాగుతా, ఎక్కడంటే అక్కడ ఉంటా. నేను సామాజిక బాధ్యత కలవాడు కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్కైనా మీరు ఆలోచించే తత్వం మారుతుందని, మంచిగా ఎదుగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి, మీకు ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం.